పెద్దలు రాఘవ రమేష్ గారు వేదిక ప్రాంతంతో ముడిపడి ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు, అదేవిధంగా ఆంధ్రవేలో ఉన్నాడు కాబట్టి అందరూ కూడా వారికి ఘనస్వాగతం చెప్పాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా జిల్లా అధ్యక్షులు భారతదేశపాండే గారు, ఎంఎస్సీగా ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు రాము నాయక్ గారికి మరియు మీరందరూ కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా అశ్విన్ రెడ్డి గారు కూడా ఏదైతే భారతదేశపు భవిష్యత్తుని నిర్దేశించే ఎన్నికలు ఏవైతే జరగబోతా ఉన్నాయో, మరి దానికి ముఖ్య అతిథులుగా బోధ్ మండల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి విచ్చేసిన పెద్దలు, మరి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్కి ఈరోజు మనకు ఒక భుజస్థానం, ఒక పిల్లర్ లాగా ఉన్న పెద్దలు అన్నగారు మహేష్ రెడ్డి గారు, మరి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలకు, ఆదిలాబాద్ పార్లమెంటు స్థాయి ప్రజలకు అందరికీ కూడా ఒక బలమైన అభ్యర్థి ఉండాలని చెప్పి రాహుల్ గాంధీ గారు మనందరికీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిర్దేశించి పంపించిన పెద్దలు రాథోడ్ రమేష్ గారు, పెద్దలు శాసన మండలి సభ్యులు రాముల్ నాయక్ గారు, మరి పెద్దలు టీడీపీ అధ్యక్షులు రాజారెడ్డి గారు, బోధ్ నియోజకవర్గ మండల స్థాయి నాయకులు అన్న మీ పేరు రాజిరెడ్డి సాబ్ గారికి, కార్యకర్తలకు, వేదిక కింద కూర్చున్న ప్రతి కాంగ్రెస్ పార్టీ సైనికులకు, పత్రికా ప్రతినిధులకు, రేపు 11వ తేదీ జరగనున్న ఎన్నికలు ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు. ఒక దిక్కు భారతీయ జనతా పార్టీ గతంలో ఎన్ని అబద్ధాలు చెప్పి నేను అనేక ప్రధాని మంత్రులను చూసిన, పండిత్ జవహర్లాల్ నెహ్రూని చూడలే, లాల్ బహదూర్ శాస్త్రిని చూడలే, శ్రీమతి ఇందిరాగాంధీ నుండి మొన్నటి ప్రధాని మన్మోహన్ సింగ్ వరకు, అంటే దేవగౌడ, చంద్రశేఖర్, ఐకే గుజరాల్, అనేక ప్రధాని మంత్రులను చూసిన, కానీ భారతదేశంలో నరేంద్ర మోడీ అటువంటి ప్రధాని మంత్రిని చూడలే. కాలాధన్ లాయింగే, 15 लाख रुपये लाएंगे, आपके अकाउंट में गिरेंगे అన్నాడు. కాలాధన్ ఎక్కడ పోయిందో, 15 लाख ఎక్కడ పోయిందో, కానీ 1000 రూపాయల నోట్లు మాయమైనాయి, 2000 నోట్లు మాయమైనాయి. మళ్ళీ ఇప్పుడు ఏమంటుండో, నేను చౌకీదార్ ఉన్నా, నాకు ఇంకోసారి అవకాశం ఇవ్వండి అంటుండు. చౌకీదార్ మేము నేపాల్ నుంచి తీసుకువస్తాం, నీ చౌకీదారి అవసరం లేదు, నీవు అనిల్ అంబానీ ఇంటి దగ్గర చౌకీదార్గా ఉండుమని కాంగ్రెస్ పార్టీ అంటుంది. మాకు బీద బడుగు బలహీన వర్గాల చౌకీదార్ మా దగ్గర ఉన్నారు. దేశ ప్రధాని కావాలి, రాహుల్ గాంధీ రావాలి అనే నినాదంతో మనం ముందుకు పోవాలి. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు, నేను ముఖ్యమంత్రి ఎంబడి 20 సంవత్సరాలు పనిచేసిన, పొద్దుగాల లేవంగానే టీఆర్ఎస్, రాత్రి లేవంగానే బీజేపీ, రాత్రిలో బీజేపీ అంటాడు. నేను వెంకటరావు అటువంటి ప్రధానమంత్రిని చూసి
తర్వాత ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర రెడ్డి అటువంటి ముఖ్యమంత్రులను చూసిన, కానీ ఇటువంటి ముఖ్యమంత్రి ఎక్కడ చూడలే. లేవంగానే అబద్ధాలు చెప్తాడు. ఏమని అంటాడు? ఇవాళ అంటారు వాళ్ళు, మళ్ళీ నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, 16 నాకు ఇస్తే నేను మొత్తం చక్రం దింపుతా అంటుండు. మొన్నటి వరకు 15 నీ దగ్గరనే ఉన్నారు. సారంట, కారంట 16, సారు కారు 16. నేను నిన్న ఒక మీటింగ్లో అన్నా, సారు అంటే సారా, కారు అంటే కారా, 16 అంటే కూర. మీది అయిపోతుంది, మీది 13వ రీల్ నడుస్తుంది, 14వ రీల్ కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది, వీళ్ళ నడుస్తుంది. వాళ్ళ కొడుకు అంటాడు, ఒక్కసారి మా నాయనను చూసి ఓటేయమంటాడు. మీ నాయనను పోయినసారి చూసినాం, ఇంత పెద్ద ముక్కు ఉందని ముఖ్యమంత్రి చేసినాం. ఇంకా ఏం చేయమంటావు? ఇంకా ఏం చేయాలి? ఇంకోసారి అవకాశం ఇవ్వండి. జిమ్మేదార్, దమ్దార్, దావేదార్ అంటుండు. దిల్దార్. జిమ్మేదార్ అంటే झूठेदार, దమ్దార్ అంటే దారుదార్, దిల్దార్ అంటే దారుదార్, దమ్దార్ అంటే దమ్ము కొట్టేదార్. 24 గంటలు సిగరెట్ తాగుతూ ఉంటాడు దమ్ముదార్. ఆ చౌకీదార్కి ఈయన వఫేదార్. భారతదేశంలో ఏ చౌకీదార్ పనిచేస్తుండో అతనికి వఫేదార్. అయితే వీళ్ళ గురించి మీరు ఒకటే చెప్పాలి. పోయినసారి మీరు 4000 రైతు బంధు స్కీమ్ ఇస్తే గుద్దు అని గుద్దిరు ఓట్లు. ఏమైంది? 2 నెలల తర్వాత 2 నెలల వరకు ప్రజాస్వామ్యం ఉందా? ముఖ్యమంత్రి అయిననే, మంత్రి అయిననే ఆ విధంగా పరిపాలన చేసిండు. ఇప్పుడు జాతీయ పార్టీ కాదు, అది ప్రాంతీయ పార్టీ, అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. కొడుకుది నడుస్తుంది, తండ్రిది నడుస్తుంది, కొడుకుది నడుస్తుంది, బిడ్డది నడుస్తుంది. అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. కాంగ్రెస్ పార్టీలో అందరు గెలిస్తే మన అందరిది నడుస్తుంది. ఒక్కసారి ఆలోచన చేయమంటుందా? ఇవాళ నాగేష్ గెలిస్తే ఉట్ అంటే ఉట్, సిట్ అంటే సిట్. ఆ గేట్ల పోయే పరిస్థితి ఉండదు, ముఖ్యమంత్రిని కలిసే పరిస్థితి ఉండదు. ఇవాళ రమేష్ రాఠోడ్ గెలిస్తే ఎక్కడంటే అక్కడికి పోయే పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఉంది. అటువంటి పార్టీని నేను 20 సంవత్సరాలు ఆయనతోటి ఉండి బయటికి ఎందుకు వచ్చినామంటే, ఆ రోజు తెలంగాణ గురించి కొట్లాడినోళ్ళం ఒక్కలం లేరు, అందరినీ ఇది చేసుకుంటూ వచ్చిండు. మొన్న హరీష్ రావుని గిట్ట మొత్తం ఖతం చేసుకుంటూ వస్తుండు. మొన్న ఇచ్చిన 10 మంది ఎంపీలలో ఒక్కరోజు జై తెలంగాణ అని అనలేదు. ఒక్కరోజు దండబట్టనులకు 10 మందికి పార్లమెంట్ టికెట్లు ఇచ్చిర్రు. వారికి బుద్ధి చెప్పాలి. మరియు మనము 4000 రూపాయలు వాళ్ళు ఎట్లయితే ప్రచారం చేస్తుర్రో, రాహుల్ గాంధీ మినిమం సపోర్ట్. రేపు మీరు ప్రతి గ్రామంలో రాహుల్ గాంధీ ఫోటోని పెట్టి పాలాభిషేకం చేయాలి. దరిద్ర దివ్యరేఖ కింద ఉన్నోళ్లకు నెలకు 6000 రూపాయలు ఈ కాంగ్రెస్ పార్టీ ఇస్తుందనేది మనం చెప్పాలి. ప్రతి గ్రామంలో రాహుల్ గాంధీని పాలాభిషేకం చేసి ఆటో నడిపించే నా తమ్మునికి 6000 రూపాయలు నెలకు పడుతుంది. కూరగాయలు అమ్ముకునే వారికి 6000 పడుతుంది. సంవత్సరానికి 4000 చూద్దామా, నెలకు 6000 రూపాయలు మినిమం సపోర్ట్ని మనం చూద్దామా అనేది మనం ప్రచారం చేయాలి. నేను డిసిసి అధ్యక్షుల వారికి మీరు రేపు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రతి గ్రామంలో రాహుల్ గాంధీని పాలాభిషేకం చేసి ఈ యొక్క స్కీమ్ని బ్రహ్మాండంగా గ్రామాలలో తీసుకుపోవాలి. రేపటి నుంచి మనం ఏం చేయాలంటే, మీరు 11 మంది పోలింగ్ ఏజెంట్గా తయారు కాండి. నేను యూపీ ఎలక్షన్లో ఉన్నప్పుడు, యూపీలో నేను బీఎస్పీగా ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు
11 మందితోటి బూత్ కమిటీలు వేసిన. ఒక మంచి 40 ఓటు తేవాలి, 41 ఓటు వద్దు. 10 మంది 40 కలిస్తే 400 ఓట్లు అవుతాయి. మనకు పోలయ్యే ఓట్లలో 1000 ఓట్లు ఒక బూత్లో ఉంటాయి. 2 పార్టీలకు 200 పోతే మనకు 400 అయితే 1700-1800 బూతులు ఉండవచ్చు ఈ పార్లమెంట్లో. ఈ విధంగా క్యాలిక్యులేషన్ ఫైట్ చేయాలి. మొన్న జరిగిన ఎన్నికల్లో ఏదైతే ఎన్నికలు ఉన్నాయో ఎమ్మెల్సీ ఎన్నికలు 3కి 3 చెంపదెబ్బ కొట్టినట్లు ఏ విధంగా అయితే మనం గెలిచినామో ఇవాళ మనం ఏదైతే ఇది చేసినామో, నేను నిన్ననే ప్రెస్ కాన్ఫరెన్స్లో అన్నా, మా పార్టీ వారు కాదు అని టీఆర్ఎస్లు చెప్తారు ఓడిపోయిన వాళ్ళకు. నా ఎంబడి చీపీపీ చేసిన పాతూరి సుధాకర్ రెడ్డి ఎవరని అడిగిన, పూల రవీందర్ కండువ కప్పుకొని జై తెలంగాణ అనలేదా అన్న. గెలిస్తే ఏమో వాళ్ళు, ఓడిపోతే మాకు సంబంధం లేదనే పద్ధతిలో దుష్ప్రచారం చేస్తున్నారు. అందుగురించే మీరు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావాలి. మనం అందరం కలిసికట్టుగా పనిచేయవలసిందిగా సమయం ఆసన్నమైంది. ఇంత సారకో కూరకో కారకో కాకుండా వాళ్ళ డబ్బులు అవసరం లేకుండా దేశ ప్రధాని రాహుల్ గాంధీ కావాలి, ఈ దేశం బాగుపడాలనే ఉద్దేశంతో కంకణం కట్టుకొని రేపు పార్లమెంట్కు రమేష్ రాఠోడ్ని పంపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. ఈరోజు లోకసభ ఎన్నికల ప్రచార కార్యక్రమానికి బోధ్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్త సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న గౌరవనీయులు యువ నాయకులు మిత్రులు భార్గవ్ దేశపాండే గారు, పెద్దలు గౌరవనీయులు అనుభవజ్ఞులు ఈరోజు భార్గవ్ గారు, అన్నగారు మహేశ్వర్ రెడ్డి గారు, మరియు మీ అందరి కోరికల మేరకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇప్పించిన మహేశ్వర్ రెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు అనుభవజ్ఞులు బంజారా జాతి రాష్ట్ర నాయకులు రాములు నాయక్ గారు, పెద్దలు మల్లేష్ గారు, రాజు యాదవ్ గారు, అదేవిధంగా మల్లెపూ నరసయ్య గారు, పంచిపుల గారు, అదేవిధంగా అశ్విన్ రెడ్డి గారు, అదేవిధంగా సత్యనారాయణ గారు, రాజిరెడ్డి గారు, టీడీపీ ప్రెసిడెంట్ గారు, దాస్ గారు, శ్రీధర్ రెడ్డి గారు, శ్యామ్ రెడ్డి గారు, నరేష్ రెడ్డి గారు, నాగేందర్ గారు, వాసురెడ్డి గారు, మనోహర్ రెడ్డి గారు, సంజీవ్ గారు, వెంకట్రావు గారు, రమణారెడ్డి గారు, చందు గారు, గవర్ధన్ రెడ్డి గారు, తాంసీ, ముకుంద్ ఎంపీటీసీ గారు, రాము గారు, ఇందర్ సింగ్ గారు, నర్సారెడ్డి గారు, ఇంద్రారెడ్డి గారు, గోపాల్ గారు, షబ్బీర్ అలీ గారు, శంకర్ గారు, రాజేశ్వర్ గారు, ధనరాజ్ గారు, షైరెడ్డి గారు, ఆశారెడ్డి గారు, రమేష్ గారు, చారులత గారు, మరి ఇంకా చాలామంది ఉన్నారు. అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, పత్రికా మిత్రులు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమంలో వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ దండం పెడుతున్నాం. పార్లమెంట్ ఎన్నికలు వచ్చింది. ఈ ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నేను, మీరందరూ బలపరిచిన అభ్యర్థిగా నాకు పెట్టడం, టీఆర్ఎస్ పార్టీ ద్వారా 40 సంవత్సర చరిత్ర గల నగేష్ గారికి పెట్టడం, అంతేకాకుండా బీజేపీ పార్టీకు మరి మొన్న కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీలో పోయిన సోయాం బాబురావుకు పెట్టడం. నేను మీ అందరికీ ఒకటే మనవి చేస్తున్నా, అందరికన్నా ముందు మీ అందుబాటులో ఉండే నాయకుడు ఎవరు, మీ కష్ట సుఖాలు పాలు పంచుకునే నాయకుడు ఎవరు, మీరు అర్ధరాత్రి ఫోన్ చేసినా ఫోన్ లేపే నాయకుడు ఎవరు, మీకు ఏ ఇబ్బంది వచ్చినా నేను ఉన్నాని నిలబడే నాయకుడు ముగ్గురులో ఎవరు అని మీరు ఒక్కసారి బేరీ చేసుకోవాలా. 40 సంవత్సరం గోడాం కుటుంబానికి అధికారం ప్రభుత్వాలు ఇస్తే, ఆదిలాబాద్ పార్లమెంట్ వారు గత 5 సంవత్సరం ముందు ఇస్తే బోత్కు చేసి పెట్టింది నగేష్ ఏమైనా ఉందని అడుగుతున్నా.
ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్, తను మచ్చలేని నాయకుడు అంటున్నారు నగేష్కు. నేను అడుగుతున్నా ఇంద్రకరణ్ రెడ్డి గారికి, మచ్చలేని నాయకుడు అన్నావు కానీ వినరాని నాయకుడు, కనబడని నాయకుడు, చూడని నాయకుడు, ఎవరి అందుబాటులో ఉండని నాయకుడు, ఏది పట్టించుకోని నాయకుడు అని ఎందుకు అనలేదు అడుగుతున్నా. కూరగాయలు కొనడానికి పోతే 3 సార్లు అటాకిలో కూరగాయలు తీసుకుంటే 3 సార్లు చూస్తాం బాగుందా లేదా. మరి 5 సంవత్సరాలు ఓటేసినప్పుడు మన పూర్తి స్థాయిలో మన వాళ్ళు విశ్వాసం ఇచ్చి గెలిపిస్తే ఆ నాయకుడు ఆదిలాబాద్ జిల్లా పైన ఒక్క రోజు కూడా పార్లమెంట్లో మాట్లాడలేదు. 543 ఎంపీలు ఉన్న ఆ పార్లమెంట్లో ఆదిలాబాద్ విషయం ఒకటి మాట్లాడలే. 3 నిమిషాలు ఒకటేసారి మాట్లాడారు. అది కూడా పార్టీ పాలసీ పైన మాట్లాడు తప్ప. అంటే నేను అడుగుతున్నా, ఆదిలాబాద్లో సమస్యలు లేవా? బోత్ నియోజకవర్గంలో ఇరిగేషన్ అవసరం లేదా? ఇండ్లు అవసరం లేదా? రోడ్లు అవసరం లేదా? స్కిల్ డెవలప్మెంట్ అవసరం లేదా? ఉద్యోగాలు అవసరం లేదా? మన ఇదే పార్లమెంట్లో ప్రణాళిక ద్వారా మన జిల్లాకు నీళ్ళు అవసరం లేదా? మన జిల్లా నీళ్లు తీసుకోపోయి హైదరాబాద్కు కాళేశ్వరం హైదరాబాద్ తీసుకోబోతున్నారు. మన అందరి కడుపు మీద కొట్టిన ఈ కేసీఆర్ వాస్తవమా కాదా? ఈ విషయంలో ఎప్పుడైనా నగేష్ మాట్లాడినా? పోడు భూములు వ్యవసాయం చేస్తున్న రైతులకు ఈరోజు డ్రైనేజ్ తవ్వేస్తున్నారు. వారి చేళ్లలో చెట్లు పెట్టడానికి నర్సరీలు తయారు చేస్తున్నారు. ఒక్క రోజైనా నగేష్ మాట్లాడినా? ఏ జాతిలో పుట్టారో ఆదివాసీ గిరిజన జాతిలో ఆ జాతిని కాపాడుకోని వ్యక్తి తెలంగాణ ఆదిలాబాద్ పార్లమెంట్ ఏమైనా చేయగలుగుతారా? మీ అందరికి సూటిగా అడుగుతున్నా. ఏ ఒక్క నాయకుడు ఉన్నప్పుడు ఆ నాయకుడు పని ఎవరి అందుబాటులో ఉండాలా? ఈరోజు మొన్న నేను పెట్టిన ప్రపోజల్ బోట్ నుండి ఎక్స్ట్రో నుంచి బోట్ రోడ్, మరి ఇక్కడ నుండి మహారాష్ట్ర కనెక్టింగ్ రోడ్ అది మంజూరు అయితే పనులు జరిగితే ఊరికి కొబ్బరికాయ కొట్టారు. కానీ ఒక రోజైనా ప్రపోజల్ పెట్టారు అడుగుతున్నా. ఆ రోజుల్లో ఆదిలాబాద్ నుండి ఆర్మూర్ వరకు రైల్వే లైన్కు నేను ఆ రోజు ప్రపోజల్ పెట్టి శాంక్షన్ చేయిస్తే స్టేట్ గవర్నమెంట్ 30% కట్టలే. దాని విషయంలో ఎప్పుడైనా నగేష్ మాట్లాడిన అడుగుతున్నా. మూతాపడిన సిమెంట్ ఫ్యాక్టరీని పునర్ప్రారంభించాలని ఏ రోజైనా అడిగిందా? ఫ్లైఓవర్ బ్రిడ్జ్ విషయంలో ఏ రోజైనా అడిగిందా? తను మాట్లాడిన మాటలు ఎప్పుడైనా మరి పరిగణలో తీసుకొచ్చారని అడుగుతున్నా. అంతేకాదు, నేను మీ అందరికీ మనవి చేస్తున్నా ఒకటే, కాంగ్రెస్ పార్టీ పాలసీ చాలా బాగుంది. అంతకుముందు వ్యక్తులు ఏమని ఆలోచించాలా? ఈ రోజు వరకు ఆయనకు నమ్ముకున్న నాయకుడు ఎవరైనా బాగుపడ్డారా? ఏందా బాగుపడ్డారా? ఈరోజు టీఆర్ఎస్లో ఉన్నవారైనా బాగుపడ్డారా? ఏ ఒక్కరూ బాగుపడలేదు. నేను అందుకని మీ అందరికీ మనవి చేస్తున్నాం. సోయాంబాపురా జీ నగేష్ నియోజకవర్గం ఇది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ మాట ఇస్తున్నాం, విశ్వాసం కల్పిస్తున్నా. తప్పకుండా మీ కష్ట సుఖాలు ఉంటాం. 30 సంవత్సరం చరిత్రలో మీరు కష్టపడకుండా పార్టీ కొరకు పని చేస్తున్నారు. మీ అందరి గౌరవాన్ని నిలబెడతాం. ఏకపక్షం అనేది ఉండదు, గ్రూప్ రాజకీయం ఉండదు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఒకటే గ్రూప్ అని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గ్రూపే అని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాం. ఏ ఇబ్బంది వచ్చినా నన్ను ఫోన్ చేయండి, మన నాయకులకు ఫోన్ చేయండి. ఎవరైనా టీఆర్ఎస్ నాయకులకు హెచ్చరిస్తున్నా, ఎవరైనా మీ ఎవరికి ఇబ్బంది పెట్టినా ఏలు చూస్తే చేయి తీసేస్తా ఖబర్దారే అని సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు భయపడవలసిన అవసరం లేదు. ఈరోజు వేదికపై ఉన్న అందరము మీ కొరకు, మీ మంచి కోరుకోవడానికి వచ్చాం. ఈరోజు రేపు జరగబోయే మండలి ఎన్నికలు, ఎంపీటీ జడ్పీటీసీ మండల పరిషత్ ఎన్నికల్లో కూడా
మీ అందరి కోరికల మేరకే మేము అందరం జిల్లా అధ్యక్షుడు మహేష్ రెడ్డి గారు మేము ఇక్కడే వచ్చి కలిసి మీ అందరితో మాట్లాడి ఎవరికి అయితే టికెట్ ఇస్తే గెలుస్తారు, ఎవరైతే ఈ ఎలక్షన్లో పని చేస్తారో వాళ్ళందరికీ తప్పక గుర్తించడం జరుగుతుంది. దానితో పాటు ఆర్థికంగా ఎవరైనా ఇబ్బందులు ఉన్నా వారికి కూడా సహాయం చేసి ఆదుకోవడం జరుగుతుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు మీకు మనవి చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలా, టీఆర్ఎస్ బీజేపీకి ఎందుకు ఇవ్వకూడదు? బీజేపీ పార్టీ మోదీ గారు ఏమన్నారు ఎన్నికల ముందు? 56 इंच की छाती है मेरी, चाय बेचने वाला हूं मैं चौकीदार हूं, किसानों फसल उगाए तो भाव बढ़ाऊंगा. पत्ती रेट पेरिगिंदा, खाद का भाव कम करूंगा. ఏదైనా ఎరువు ధర తగ్గిందా? ఎరువు ధర తగ్గలే కానీ ఎరువు బస్తాలు 5 కిలోలు తీసేశారు. 50 కిలోల బస్తా 45 కిలోలు చేశారు. ఇది వాస్తవమా కాదా? डीजल पेट्रोल का भाव कम करूंगा. जीरो अकाउंट में 15 लाख रुपए डालूंगा. ఎవరి అకౌంట్లో వచ్చినా యాదవ్ నీ అకౌంట్లో వచ్చిందా? ఎవరి అకౌంట్లో రాలే. మోదీ घट बोलेंगे झूठ बोलेंगे. మోదీ एक नंबर झूठा है. అబద్ధం మాట్లాడతారు, గట్టిగా మాట్లాడతారు, మన వాళ్ళు నమ్ముతారు. అదే కేసీఆర్ తెలంగాణ ఇచ్చింది ఎవరు? మనం అందరం కోరుకుంటే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. మనం అందరం కోరుకుంటే సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే ఆ రోజు బిల్లు పెట్టినప్పుడు అందరికైనా ముందు నేను ఐసీ నంబర్ 1 రమేష్ రాథోడ్ లగడ పార్టీకు తన్నేసి మొదటి ఓటు వేసిన తెలంగాణ కోరుకు అని సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ రోజు కేసీఆర్ అడ్రస్ లేదు, బయట వచ్చేసి నేను తెలంగాణ తీసుకొచ్చాని సోనియమ్మ తల్లి కాలమోకి వచ్చిన కేసీఆర్ ఇక్కడ వచ్చి హైదరాబాద్లో మాయ మాటలు చెప్పారు. ఏమన్నాడు ఆయన? తెలంగాణ అయితే వచ్చేసింది, రేపు మన పిల్లలు రోడ్డు మీద ఉన్నారు, ఇంటింటికి ఉద్యోగం ఇస్తా. ఎవరింటికైనా వచ్చిందా? మీ ఇంటికి వచ్చిందా? మీ ఇంటికి వచ్చిందా? ఎవరికి ఉద్యోగం రాలే. ఆయన ఇంట్లో 5 ఉద్యోగాలు వచ్చింది. తనకు, బిడ్డకు, కొడుకుకు, 2 అల్లునికి వచ్చిందా లేదా? ఆయన ఇంట్లో 5 ఉద్యోగాలు వచ్చింది. అరే మీరు ఇల్లు ఈ అల్లుడు వస్తే ఎక్కడ పండుకుంటారు? డబుల్ బెడ్రూమ్ ఇస్తా. ఎవరికైనా వచ్చిందా డబుల్ బెడ్రూమ్? ఏ ఒక్కడికి రాలే. కేసీఆర్కు మాత్రం 120 కోట్లతో ఇల్లు కట్టుకున్నారు హైదరాబాద్లో. ఇక్కడ 300 కోట్లు అట. ఆయనకు బాగా తెలుసు, ఎందుకంటే చేసి ఇచ్చే మనిషి కాబట్టి. నేను అడుగుతున్నా, ఇక్కడ ఆయనకు అయింది, ఎమ్మెల్యే క్వార్టర్ అయింది, కానీ మీ ఎవరికి రాలే. ఈ రోజు కూడా ఎవరైనా ఇండ్లలో ఉన్నారంటే అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు. ఆ ఇండ్లు కూడా అన్కంప్లీట్ ఉంటే మన హౌసింగ్ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఉండి ఆ బిల్ కూడా ఇప్పించలేకపోయారు. ఇది వాస్తవమా కాదా? వాస్తవమా కాదా? రైతులకు 1,00,000 రూపాయలు మాఫ్ చేస్తా అన్నాడు, మాఫ్ చేయలే. 4 ఇన్స్టాల్మెంట్లో వడ్డీకి పోయింది. మొన్న ఎలక్షన్లో వచ్చి రుణమాఫీ చేస్తా అన్నారు, 1,00,000 రూపాయలు. అందరికీ అబద్ధం మాట్లాడిండు, గట్టిగా మాట్లాడిండు, నమ్మించిండు. మనం అందరం నమ్మాము. ఓటేసి అసెంబ్లీలో పోయినా వెంటనే నేను ఎప్పుడు అన్నాడా లేదా? 4 ఇన్స్టాల్మెంట్ అంటున్నాడు. ఆయనకు సిగ్గు మానం ఉండాల కేసీఆర్ గారికి. ఏం మాటలు అవి? ఇక్కడేమో ఓట్ల కొరకు 1,00,000 ఒకటేసారి మాఫ్ చేస్తా అని చెప్పి అక్కడ పోయి 4 సారి వడ్డీకే పోతుందా లేదా? ఇంటింటికి ఉద్యోగం రాలే. కాంట్రాక్టర్ ఉద్యోగం పర్మనెంట్ చేస్తాను, అది రాలే. నిరుద్యోగ భృతి 3,000 ఇస్తా అన్నారు, అది ఇవ్వలే. దానికి కమిటీ ఇస్తా అన్నారు. 2,000 పెన్షన్ అన్నారు, అది ఇవ్వలే. పక్క రాష్ట్రంలో 4 డిఎస్సీలు పెట్టారు, మరి 3,000 నిరుద్యోగ భృతి ఇస్తున్నారు, 2,000 పెన్షన్ ఇస్తున్నారు. వికలాంగులు 3,000 పెన్షన్ ఇస్తారు. ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు కొంతమంది వస్తారు, టీఆర్ఎస్కు ఓటు వేయకపోతే పెన్షన్లు క్యాన్సల్.
అయ్యా బాబు, ఎన్నికల ముందు అన్ని పార్టీలు కాంగ్రెస్, టీఆర్ఎస్, తెలుగుదేశం, బీజేపీ అందరు కమ్యూనిస్ట్ కూడా చెప్పింది మేము గెలిస్తే 1000 రూపాయలు పెన్షన్ ఇస్తామని. కేసీఆర్ గెలిచిండు, 1000 రూపాయలు ఇచ్చిండు. క్యాన్సల్ చేసే అర్హత ఆయన చేతిలో ఉందా? మీరు అందరూ ప్రజలకు విశ్వాసం కల్పించాలి. క్యాన్సల్ కాదు, కానీ ఎవరైనా క్యాన్సల్ చేసిన అధికారులు కనబడండి, వాళ్ళు బట్టలు విప్పుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నేను మీ అందరికీ మనవి చేసేది ఒకటే, ఈరోజు అన్ని అబద్ధాలు మాట్లాడి కాలయాపం చేశారు. ఈ ప్రాంతంలో కొన్ని ప్రాజెక్టులు కట్టినా కాంగ్రెస్ హయాంలో కట్టారు. 1,00,000 ఎకరాని నియోజకవర్గానికి అడిషనల్ ఆయకట్టు తీసుకోవచ్చని చెప్పి 1 ఎకరానికి కూడా అడిషనల్ ఆయకట్టు రాలే. కేసీఆర్ స్వయం అన్నాడు, ఏమన్నాడు? నన్నా ఇల్లు మీకు ఇస్తే ఓటు అడుగుతా, లేకుండా అడగను. ఎవరు ఊరికి నీళ్ళు వచ్చిందా? తాగే నీళ్ళు వచ్చిందా? ఎవరికి రాలే. ఎన్నికల ముందు ఎప్పుడు కరెంటు పోకుండా చూసిండు. ఇప్పుడు కరెంట్ ఎన్నిసార్లు పోతుంది? పోతుందా లేదా? ఈరోజు మన ప్రాంతంలో ఎవరు చనిపోయినా, ఎవరింట్లో పెళ్లి ఉన్నా ఒక చిన్న కట్టె కూడా తీసుకురానిస్తూ, పోయి కట్టి కూడా తీసుకురానిస్తలేదు. అంటే అడవి మనది, పేదరికం ఆయనది. మరి మొన్ననే మామూలు ఖానాపూర్ నుండి 25 లారీల కట్టే మరి మీ కుటుంబ సభ్యులు తీసుకోపోయారు. దానికి కంట్రోల్ లేదా అని అడుగుతున్నా. ఈరోజు ఇంద్రకరణ్ రెడ్డి పెద్దగా మాట్లాడుతున్నారు. మొన్న నేను ఓడిపోయినాట చెల్లని రూపాయి. నేను అడుగుతున్నా, తెలుగుదేశంలో గెలిచిన తర్వాత నువ్వు కాంగ్రెస్కు ఆ రోజు పార్లమెంట్లో ఎంతకు అమ్ముడు పోయినావు, నువ్వు ఎట్లా చెల్లుతున్నావని అడుగుతున్నా. అంటే ట్యాంపరింగ్ చేసి, మిషన్ ట్యాంపరింగ్తో మహేశ్వర్ రెడ్డి భయ్య ఓడిపోయారు. డబ్బులు విచ్చలవిడిగా పంచి అబద్ధం మాట్లాడి ఈరోజు అహంకారం ఉన్న కేసీఆర్ ఈ అహంకార టీంలకు బుద్ధి చెప్పాలంటే మీరందరూ ఏకం కావాలి. మీ అందరిపైన గురుతర బాధ్యత ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక మంచి మేనిఫెస్టో ముందుకు పోతుంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని మన అందరి ఆశ ఆకాంక్ష. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే రైతులకు 2 లక్షల రుణమాఫీ అవుతుంది. వాస్తవమా కాదా? బైసాలో వచ్చినప్పుడు చెప్పారు 2 లక్షల రుణమాఫీ చేస్తామని. మన దగ్గర ప్రభుత్వం రాలే. పక్క రాష్ట్రంలో 3 రాష్ట్రాల ప్రభుత్వం వచ్చింది. అక్కడ 2,24,000 గంటలు మాఫీ అయిందా లేదా? ఏం పత్రికా మిత్రులు అయిందా లేదా? వాస్తవమా కాదా? అయిందా లేదా? పత్రికలు చూస్తున్నారు కదా. అక్కడ అయింది, ఇక్కడ ఎందుకు కాలే? మనం గెలిపేలే. రేపు ఆయన ప్రధానమంత్రి అయితే తప్పక రైతులకు 2 లక్షల రుణమాఫీ. భూములు లేని వాళ్లకు రాములు నాయ్ గారు చెప్పినట్టు కూలీ పని చేసే వాళ్ళైనా కానీ, వ్యవసాయ కూలీలైనా కానీ, మరి సైకిల్ ట్యాక్స్ అయినా కానీ, కూరగాయలు అమ్మేట వాళ్ళైనా కానీ నెలకు 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా డైరెక్ట్ మీ అకౌంట్లో వస్తుంది. సంవత్సరానికి 72,000 రూపాయలు. ఈ స్కీమ్లో మనం అందరం జనాలకు చెప్పవలసిన బాధ్యత మీ పైన ఉంది. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఐఏవై స్కీమ్ ఉందో ఏంటది డైరెక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి తీసుకువచ్చి మన ప్రాంతానికి ఇల్లు కూడా మంజూరు చేయించి కట్టించే బాధ్యత మేము తీసుకున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎవరైతే కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తున్నారో ప్రైవేట్లో వారికి కూడా నెలకు 4,000 ఇచ్చి వారికి ప్రోత్సహించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు రైతుల గిట్టుబాటు ధరలు రాహుల్ గాంధీ ముందే అనౌన్స్ చేశారు. పత్తికు 7,000 గిట్టుబాటు ధరలు ఇస్తామని చెప్పారు. రాబోయే రోజుల్లో రైతు సోదరులు ఆలోచించాలా. మన అందరికీ గిట్టుబాటు ధరలు కావాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలా వద్దా? ఈరోజు మీరు చూస్తున్నారు, మండల ఆఫీసులో పోతే ఏకాధిపత్యం అయింది. ఎక్కడ పోయినా ఏకాధిపత్యం. ఎమ్మెల్యే చెప్పాలా, మంత్రి చెప్పాలా, అయితే పని కావాలి, లేకుండా లేదు. దొంగలు కలిసి దోచుకునే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితిలో రమేష్ రాథోడ్ ఉండే వాళ్ళ ఏకాధిపత్యం నడుస్తుందని అడుగుతున్నా. నడుస్తుందా? నడవనిస్తానా? నమ్మకం ఉందా లేదా? వారికి నిలదీస్తారా లేదా? ఆ దమ్ము ఉందా లేదా? నాలో ఆ గొంతు ఉందా లేదా?
చెప్పాలి. ఎన్ని సంవత్సరం ఇంకా మనం ప్రతిపక్షంలో ఉన్నాం. మీరు అందరూ రాహుల్ గాంధీగా తయారు కావాలి, మీరే పార్లమెంట్ అభ్యర్థిగా తయారు కావాలి. మీరు అందరూ ఈ రోజు నుండి పోయిన తర్వాత మీ గ్రామాల్లో ఏమైనా పోరుపాటు ఉంటే 11 తర్వాత మాట్లాడుకుందాం. కానీ మీ బాధ్యత మీ ఊళ్ళో ఎన్ని ఓట్లు తీసుకొస్తారు మీకు ఆ రోజు కనబడుతుంది. అక్కడి నుండి మీ నాయకత్వానికి మీ గుర్తింపు ముందుకు పోతుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు పక్కడబందిగా అమ్ముడు పోని కార్యకర్తలు ఇక్కడ వచ్చారు, స్వాభిమానంతో వచ్చారు, కాంగ్రెస్ అభిమానంతో వచ్చారు. వాళ్ళ ఇలాంటి కార్యకర్తలందరికీ నేను దండం పెడుతున్నా. మీరే అభ్యర్థులు, మీరే రేపు గెలిపించే బాధ్యత తీసుకోవాలా. నాకు ఆయన అడగలే, తను నాకు చెప్పలే, నేనేం చేయాలా వాళ్ళు చేసుకుంటారు. ఎవరు ఏం చేసుకునేది ఏమీ లేదు. ఈరోజు మన అందరి లక్ష్యం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలా. ఆదిలాబాద్లో టీఆర్ఎస్ అరాచకానికి పులి స్టాప్ పెట్టాలంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిపించవలసిన బాధ్యత మీ అందరిపైన ఉంది. కొంతమంది ఇంకా డైలమాలో ఉన్నారు, ఏమో చేసుకుంటారు, ఏమో అంటారు. నేను మీకు మాట ఇస్తున్నా, ఎవరు ఏమి మీరు చేయలేరు. వాళ్ళ దగ్గర దమ్ము లేదు, ఆ ధైర్యం లేదు. వాళ్ళ దగ్గర దమ్ము ధైర్యం ఎందుకుంది అంటే ఈరోజు మనం ఎవరు గెలవలేరు. రేపు పార్లమెంట్ గెలిస్తే వాళ్ళ డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. నిన్ననే వచ్చిన రిజల్ట్, జీవన్ రెడ్డి గారు గొంతు ఉన్న నాయకుడు, దమ్ము ఉన్న నాయకుడు, అక్కడ మరి అసెంబ్లీలో వాళ్ళ శాసన మండలిలో ఈ ప్రభుత్వానికి మేడ వంచి గజెటెడ్ పక్షాన పోరాడి వారికి న్యాయం చేయడానికి విశ్వాసంతో అందరూ ఓటు వేసి గెలిపించారు. అదేవిధంగా ప్రతిపక్షంలో ఈ ప్రభుత్వం చేసే తప్పును బయట పెట్టడానికి, అడ్డుకట్ట వేయడానికి, న్యాయం చేయడానికి, మీకు ధైర్యం ఇవ్వడానికి, మీతో పాటు మరి మీ కుటుంబంలో మాకు ఆదుకునే ఒక నాయకుడు ఉన్నారని నేను మాట ఇస్తున్నా. ఆ విధంగా ముందుకు పోదామని మీ అందరికి కోరుకుంటూ, తప్పకుండా ఈరోజు మీకు తెలుసు, ఒక మాటలు చెప్పాలంటే ఉపాధి హామీ పథకం ఎవరు ఇచ్చిండే? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా లేదా? ఆ ఉపాధి హామీ పథకంలో ఈరోజు బంద్ అయిందా? కూలీలకు పని దొరుకుతుందా? ఆ రోజు అర్ధ గంట పనికి పోయి వస్తే 4-5 వారానికి 3-4 వేలు వచ్చేది. ఎంత నష్టం జరిగింది? రేపు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే, నేను గెలిస్తే ఆ పని బంద్ అవుతుందా? వెంటనే 2వ రోజు చాలు చేయిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మనం బేరీ చేసుకోవాలా, ఎక్కడ నష్టపోతున్నాం. చాలామంది మీకు తెలియకుండానే మీ పేరు మీద డబ్బులు లేపుకుంటున్నారు. అది నా దృష్టిలో వస్తే ఆ అధికారులు పోయిస్తారా లేదా? అది ఉందా లేదా? అందుకు మీరు ధైర్యంగా ఉండండి. ఈరోజు వేదిక పైన ఉన్న నాయకులు అందరం ఒక టీం వర్క్తో ముందుకు పోతాం. తప్పకుండా రాబోయే రోజుల్లో నిన్నటి నుంచి మన అకౌంట్ ఓపెన్ అయింది. టీఆర్ఎస్ దుకాణం బంద్ అయ్యే రోజులు స్టార్ట్ అయింది. పార్లమెంట్లో తప్పకుండా 10 సీట్లు తెలంగాణ గెలవబోతున్నాం. దాంట్లో మొదటి స్థాయిలో మనం గెలవబోతున్నాం. గెలిచి కేసీఆర్ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన మరో క్షణం ఈయన అవినీతి అక్రమాలు బయట పెట్టడం జరుగుతుంది. ఈరోజు తండ్రి, కొడుకు, బిడ్డ అందరూ అంటున్నారు 16 సీట్లు గెలిపిస్తే చక్రం తింటాం. ఇప్పుడు 15 ఉంది కదనే, ఉంగరం కూడా తింపారా? కేసీఆర్ 543లో ఎట్లా చక్రం తింటావు? మనదా 17 సీట్లు ఉంది కదా, మొదలే ఒక సీటు ఓడిపోయిన నువ్వే డిక్లేర్ చేసావా లేదా? అంటే ముహూర్తంలోనే ఒకటే ఓడిపోయినావు. మిగతా 16లో 6కే పరిమితం అవుతావు. అది రాసుకో అనే ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఏదేమైనా మీ అందరికీ ఇంకోసారి దండం పెడుతున్నా. 2వసారి ఓడిపోయినా 3వసారి మీరే అభ్యర్థిగా పూర్తి బాధ్యత తీసుకొని గెలిపిస్తారని మీ అందరికీ దండం పెడుతూ, జై కాంగ్రెస్. చేయి ఉన్న వాళ్ళే లేపాలా, చేయలేని వాళ్ళు లేపకూడదు.
రాహుల్ గాంధీ నాయకత్వం. తమ్ముడికి చేయలేఉంటుంది. చేయి గుర్తుకే, చేయి గుర్తుకే, చేయి గుర్తుకే. జై కాంగ్రెస్. బోధ్ మండలంలో కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ సందర్భంగా వేలాదిగా తరలి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా పేరు పేరు నమస్సుమాంజలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మిత్రులారా, గతంలో ఎంతోమంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో లబ్ధి పొంది కాంగ్రెస్ పార్టీ వదిలి వెళ్ళినా కూడా నిజంగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ జెండాతో పనిచేస్తున్నటువంటి అసలైన నాయకులు మీరని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కూడా 125 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో యావత్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ బతుకుందంటే మీలాంటి నాయకుల వల్లనే బతుకున్నది. ఎంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో లబ్ధి పొంది కాంగ్రెస్ పార్టీ వదిలి ఇతర పార్టీలకు వారి స్వంత లాభాల కోసం వెళ్ళినా కాంగ్రెస్ పార్టీ జెండాను నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ వెంట నడిచేటువంటి మీరే అసలైనటువంటి నాయకులు అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఇప్పుడే పెద్దలు రమేష్ రాథోడ్ గారు చెప్పారు. వారు పెద్ద మనసుతో చెప్పారు, కానీ టికెట్ నిజంగా నేను ఇప్పియలే. టికెట్ వారి సొంత బలం మీద, వారు గత చరిత్ర మీద, వారికి ఉన్న అనుభవం మీద రాహుల్ గాంధీ గారు వారిని స్వయంగా అపాయింట్ చేయడం జరిగింది. వారు ఎమ్మెల్యేగా, జిల్లా పరిషత్ చైర్మన్గా, పార్లమెంట్ సభ్యుడిగా మనందరికీ సుపరిచితుడు. అదేవిధంగా అక్కడ కూడా సుపరిచితుడే. కాబట్టి వారికి ఉన్న అనుభవమే వారికి టికెట్ ఇప్పించింది. మరి ఈరోజు అలాంటి వ్యక్తి మనకు ఆదిలాబాద్ జిల్లా పార్లమెంట్లో అవసరం. కాబట్టి మనందరం కలిసి కట్టుగా మూకుమ్మడిగా ఆయనను బలపరిచి ఖచ్చితంగా గెలిపించాలని మీ అందరినీ మనవి చేస్తాం. మిత్రులారా, ఇప్పుడే నగేష్ గురించి చాలామంది చెప్పారు. ఆ రోజు మీరు ఆదిలాబాద్ జిల్లా నుంచి నగేష్ మంత్రిగా పనిచేశాడు, ఎంపీగా పనిచేశాడు, పలుమార్లు ఇదే నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేశాడు. మరి ఆయన గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి వ్యక్తి ఎన్ని గంటలకు నిద్ర లేస్తాడు, ఎంత కార్యకర్తలని పార్టీని పట్టించుకొని ప్రభుత్వాన్ని మరి ఫలాలు మీ వరకు అందజేస్తాడు నాకన్నా మీకు ఎక్కువ తెలుసు. అలాంటి వ్యక్తిని నిర్మలించుకో నాయకుడు సర్టిఫికేట్ ఇస్తున్నాడు. ఆ పిల్లికి ఎలుక సాక్ష్యం అన్నట్ల నిర్మల్ నుంచి ఆ పెద్ద మనిషిని మంచోడు అంటాడు, బచ్చరేని నాయకుడట. అయ్యా ఇంద్రకరణ్, ఒకసారి నీ అంగీడ్స పెట్టి చూడు, నీ వెనక ఎన్ని బచ్చలు తెలుస్తాయి. నీ వెనక ఉన్న బచ్చలు నీకు ఏర్పడతలేవు, కానీ చూసే ప్రజలకు తెలుసు. ఆ రోజు సారం పోసిన దగ్గర నుంచి ఇంకా సారం పోసిన మచ్చలు అట్లే ఉన్నాయి. అప్పట్లో ఈయన పోసిండు కదా, మీ బోతులనే మొదలు పెట్టిండు ఆయన సారం పోసుడు. ఆ పోసిన మచ్చలు ఇక ఓలే అంగేసుకుంటే కనబడతలేదు ఆయనకు. ఆయన ఈయన గురించి సర్టిఫికేట్ ఇస్తాడు. నేను ఒకటే చెప్తున్నా, మీరు సర్టిఫికేట్లు ఇచ్చాడు కాదు, నిజంగా ప్రజలు సర్టిఫికేట్ ఇవ్వాలా. నేను మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నా, మాయ మాటలు చెప్పి ఇంతకాలం ఓట్లు దోచుకొని ఈరోజు ఈ ప్రభుత్వం ఏలుతున్నటువంటి ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో 3 ఎకరాల పొలం ఇస్తామని ఎస్సీ ఎస్టీలను మోసం చేసిన మాట వాస్తవం కాదా? డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని మోసం చేసిన మాట వాస్తవం కాదా? రైతులకు రుణమాఫీ ఒకే దఫా చేస్తానని 4 సంవత్సరాలు రుణమాఫీ చేసిన మాట వాస్తవం కాదా? ఈరోజు ధనిక రాష్ట్రమైన ఈ తెలంగాణను పూర్తిగా అప్పుల ఊపిలో ఉంచి 2 లక్షల కోట్ల రూపాయలు బాకీ చేసిన మాట వాస్తవం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా. మరి ఇన్ని కోట్లు అప్పు తీసుకొచ్చి నువ్వు కనీసం పప్పు కూడా పెట్టినావా? మాకు లక్షల కోట్లు బాకీ తీసుకొచ్చినావు. కేవలం నీ కమిషన్ల కోసం, కమిషన్ కాకతీయ, కమిషన్ భగీరథ తప్ప పేద ప్రజల కోసం ఎక్కడైనా పట్టించుకున్నావా? పేద ప్రజల సంక్షేమం చూసినావా అని చెప్పి అడుగుతా ఉన్నాం. కేవలం నీ గుత్తదారుల కోసం, నీ ఆస్థాన్ని గుత్తదారుల జేబులు ఇవ్వడం కోసం పనిచేసినావు. నీ గుత్తదారులు ఇలా కోట్లు సంపాదించుకున్నారు, నీ బంధుమిత్రులు, నీ కుటుంబం ఇలా కోట్లు సంపాదించుకున్నది. ఇలా రాష్ట్రం మాత్రం బాకీల పాలైంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు, నిరుపేద ప్రజల కోసం నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చలే.
వాళ్ళందరినీ కూడా బంగారు తెలంగాణ చేస్తున్నావు, బంగారు కుటుంబాలు చేస్తున్నావు. మరి కనీసం ఏ ఒక్క కుటుంబం అన్నా బంగారం అయిందా? ఏ ఒక్క కుటుంబం అన్నా బాగుపడ్డదా? నీ కుటుంబము, నీ తమ్ముడు కుటుంబాలు, నీ కులం కుటుంబాలు, లేకుంటే నీకున్నటువంటి నీ పార్టీ వర్కర్లు మాత్రమే బాగుపడ్డారు తప్ప నిజమైనటువంటి పేద ప్రజలు ఎవరైనా బాగుపడ్డారని అడుగుతా ఉన్నా. మిత్రులారా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర సెంటిమెంట్ మీద తెలంగాణ జై తెలంగాణ అని చెప్పేసి కేవలం సెంటిమెంట్ను వాడుకొని ఈరోజు వరకు నువ్వు అధికారాన్ని అనుభవిస్తూ ఉన్నావు. ఈరోజు 5 సంవత్సరాలు నాకు సరిపోవడం లేదు, ఇంకొక అవకాశం ఇస్తే నేను ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తా, బంగారుమయం చేస్తా అని చెప్పినాం. నిజంగా ప్రజలు నమ్మి ఓట్లేసిండ్రా లేకుంటే మిషన్లు మాయ చేసిండా? కానీ మొన్న ఆయన చెప్పినట్టు 90 సీట్లు అంటే 88 సీట్లు వచ్చినాయి. హైదరాబాదులో కార్పొరేషన్ ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తామంటే 99 వచ్చినాయి. మొన్న 90 గెలుస్తామంటే 88 సీట్లు వచ్చినాయి. మరి నాకు మాయ తెలుసా, మంత్రం తెలుసా, ఆస్ట్రాలజీ తెలుసా? అదే 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 జీవన్ రెడ్డి గారు 69,000 ఓట్లతోటి మిషన్లతో ఓడిపోయాడు. అదే జీవన్ రెడ్డి గారు ఇవాళ మిషన్లు లేకుంటే బ్యాలెట్ పేపర్ పెడితే 40,000 మెజార్టీతో గెలిచాడు. ఒక్క నియోజకవర్గం కాదు, 42 నియోజకవర్గాల ఓట్లు, 42 నియోజకవర్గాల ఓట్లలో ప్రతి బూత్లో ప్రతి రౌండ్లో కూడా లీడ్ వచ్చింది. అంటే ప్రతి నియోజకవర్గంలో లీడ్ వచ్చింది. 42 నియోజకవర్గాల్లో బ్యాలెట్ పేపర్ మీద లీడ్ వచ్చినప్పుడు మిషన్లలో ఎందుకు మరి తేడా వస్తున్నది? 69,000 ఓట్లతో ఓడిపోయినటువంటి వ్యక్తి ఈరోజు 40,000 ఓట్లతో 3 నెలల లోపలనే 40,000 ఓట్లతో గెలిచిండు. నువ్వు మిషన్లు మాయం చేసినావా? నిజంగానే ప్రజలు నమ్మి ఓట్లేసిండ్రా? నేను ఒకటే అడుగుతా ఉన్నా, నువ్వు ఏ అభివృద్ధి చేసినావని, ఏ సంక్షేమ కార్యక్రమాలు చేసినావని, ఈ రాష్ట్రానికి ఏం ఒరగబెట్టావు అని చెప్పి ప్రజలు నీకు ఓట్లు ఇస్తారు. ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి బీజేపీకి, కాంగ్రెస్ పార్టీకి. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, లేకుంటే బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది. సందర్భంగా సరేమి అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ నేను అధికారంలోకి వస్తాను, ప్రధానమంత్రి అయితే అంటాడు. అయ్యా, నీ 15-16 సీట్లతో నువ్వేమవుతావు? నీ 15-16 సీట్లు దేనికోసం? నీ 15-16 సీట్లు పెట్టుకొని బేరమాడి నీ బిడ్డను మంత్రం చేసేందుకు, నీ అల్లుని మంత్రం చేసేందుకు వస్తుంది. కానీ ఈ రాష్ట్రానికి, దేశానికి ఏ రకంగా ఉపయోగపడుతుందో చెప్పాలా? నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో నిజంగా అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఒక్కసారి మాట ఇస్తే వెనుకడుగు పోయింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు రుణమాఫీ చేస్తామంటే ఒకే సంతకంతో రుణమాఫీ చేస్తాం. పేదవాళ్లకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించాలంటే ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని తీసుకొచ్చినాం. పేదవాళ్లకు ఉపాధి కల్పించాలంటే ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చినాం. పేదవాడు కడుపు నిండా భోజనం చేయాలంటే ₹1 బియ్యం తీసుకొచ్చినాం. ఆడపిల్ల పుడితే బంగారు తల్లి అని ₹50,000 డిపాజిట్ చేసినాం. ₹100 సరుకులు ఇచ్చినాం. ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు పేదవారి కోసం చేసినాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పేద కుటుంబానికి, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేద కుటుంబానికి నెలకు ₹6,000 ఇస్తామని ప్రకటించాం. ఖచ్చితంగా ఇస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఒకసారి రాహుల్ గాంధీ గారు మాట ఇస్తే తప్పరు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పేద కుటుంబానికి ప్రతి నెల ₹6,000, అంటే సంవత్సరానికి 72,000. అంతేకాకుండా ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరం ₹2 లక్షల రుణమాఫీ. ఈ విధంగా ప్రతి పేదవాడికి లబ్ధి జరిగేటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేపడతా ఉన్నది. మిత్రులారా, రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో బీజేపీ లేకుంటే కాంగ్రెస్ పార్టీ మధ్యలో పోటీ ఉంటుంది దేశవ్యాప్తంగా. మన ఓట్లు ఒకవేళ టీఆర్ఎస్ లాంటి పార్టీగా చేస్తే ఆ విలువలేని ఓటుగా మారుతుంది. ఆ గెలిచిన ఎంపీ ఇటుగానా అటుగానా నడమల ఏడ కూర్చుంటాడు. వాళ్ళ వల్ల ఏం జరుగుతుంది, ఏం అరుగుతుంది?
కేవలం వాళ్ళ స్వార్థం కోసం ఆ ఎంపీ సీట్లు అమ్ముకునేందుకు తప్ప ఈ దేశానికి ఏం లాభం జరుగుతుంది అనేది ఒకసారి గమనించాలి. ఇక్కడ చాలామంది విఘ్నులు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రామాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. మీరందరూ కూడా ఈ 15 రోజుల పాటు మీరు మీ గ్రామంలో, మీ ప్రాంతంలో, మీ బూతుల్లో మీరందరూ కూడా 15 రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడాలా. మన అభ్యర్థి రమేష్ రాథోడ్ని గెలిపించడానికి కోసం కష్టపడాలా. ఈ 15 రోజులు మీరు కష్టపడండి. వచ్చే 5 సంవత్సరాలు మేము మీకు సేవ చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. రేపు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఈ కమిషన్ కాకతీయ మీద ఎంక్వైరీలు పడతాయి. కమిషన్ భగీరథల మీద ఎంక్వైరీలు పడతాయి. రేపు ఖచ్చితంగా రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కుటుంబం అందరి మీద సిబిఐ కేసు తప్పదు, మీరు జైలు వెళ్ళక తప్పదని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆ భయానికే కేవలం డబ్బు గుమ్మరించి ఓట్లు వస్తాయనుకుంటున్నారు. అందుకే 100 కోట్ల రూపాయలు ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే ఈరోజు టికెట్లు ఇచ్చారు. 100 కోట్ల రూపాయలు ఈరోజు ట్యాక్స్ పే ఉన్నటువంటి ఆస్తులు ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే ఈరోజు మరి బరిలో దించారు. కానీ ప్రజాస్వామ్యంలో డబ్బు పనిచేయదు. నిన్ననే జీవన్ రెడ్డి గారి ఎన్నిక రుజువైంది. ₹1 లేకుండా, ₹1 ఖర్చు పెట్టకుండా సొంత పెట్రోల్ పోసుకొని వచ్చి మీరందరూ కూడా ఓట్లేసిన సంగతి నాకు తెలుసు. ఏ విధంగానైతే జీవన్ రెడ్డి గారి కోసం మీరు పనిచేశారో అంతకన్నా గట్టిగా మన అభ్యర్థి, మన బిడ్డ అయినటువంటి రమేష్ రాథోడ్ గారి కోసం కష్టపడి పనిచేయాల్సిందిగా కోరుకుంటూ రమేష్ రాథోడ్ని పెద్ద ఎత్తున గెలిపించాల్సిందిగా